తమిళనాడు చూసుకున్నట్లయితే సంచలన విజయం సాధించారు విజయ్ జోసెఫ్. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? సంచలన విజయం సాధించారంటే ఇప్పుడు ఎప్పటి నుంచో ద్రవిడ పార్టీలు రూలింగ్ చేస్తున్నాయి. ఆ ద్రవిడ పార్టీలు అన్నీ కూడా భయంకరమైనటువంటి అవినీతిలో కూరుకుపోయినాయి. ఆ వేలో విజయ్ వచ్చాడు. విజయ్కి పబ్లిక్లో చాలా ప్రోపగాండా ఉంది, చాలా ఇది ఉంది. దాంతో యూత్ కూడా బాగా ఫాలో అయ్యారు. అవును, యూత్ తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. ఓకే, అది నా నెక్స్ట్ ప్రశ్న అయితే మీరే చెప్పారు. సో అంతలా ఎందుకు యూత్ విజయ్ నమ్మారంటే? యూత్ నమ్మారంటే ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ద్రవిడ పార్టీలు పరిపాలన చేస్తున్నాయి. ఓకే, ఏ ద్రవిడ పార్టీ కూడా న్యాయంగా పరిపాలన చేయటంలా, అంతా అవినీతిమయంలో కూరుకుపోయి ఉన్నాయి. ఓకే, అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆశా కిరణం విజయ్ ఒక్కరే. ఓకే, అందుకని విజయ్ని సపోర్ట్ చేశారు, విజయ్ని గెలిపించుకున్నారు. ఈ ఫలితం అది కూడా విజయ్ వాళ్ళకు కావాల్సినటువంటి హామీలే మీలా చాలా సింపుల్గా ఇచ్చారు హామీలు కూడా. దాంతో విజయ్ గెలవడానికి మార్గం సుగమమైంది కూడా. అంటే ఈ ఫలితం వచ్చిన తర్వాత మీరు వినే ఉంటారు, నిన్నటి నుంచి ఏపీ ఫోన్ లేకపోయినా కూడా ఏపీ ఎన్నికలతో పోలుస్తున్నారు. కొంతమంది ఏపీ జరగబోయే ఎన్నికలు లింక్ పెడుతున్నారు. అంటే సింగిల్గా పోటీ చేసే అవకాశాల గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏపీ ఎన్నికలు ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇక్కడ కూడా యూత్ ఏమైనా పోలరైజేషన్ అయ్యేలాగా? ఒక రాష్ట్రం ఎన్నికల్లో రెండో రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రభావం చూపవు. అందులో తేడా ఏమీ లేదు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి తమిళనాడుకి అస్థిమస్కాంతరం తేడా ఉంది. వాళ్ళ ఆచారాల్లో కానీ వాళ్ళ వ్యవహారాల్లో కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ మనకి వాళ్ళకి పోలికే లేదు. రెండు రాష్ట్రాలని పోలిక చేయడం అనేది అసలు తగదు. చివరిగా ఒక్క మాటలో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం అంటే? విజయ్ గెలవడం అనేది శుభ పరిణామం. అంటే ఆయన గురించి ఇంతవరకేం తెలియదు. సినిమాల్లో హీరోగా చేశాడు, యూత్ అంతా ఆకర్షింపడ్డారు. ఒక పరిపాలన, ఒక సంవత్సరం 2 సంవత్సరాల పరిపాలన జరిగితే కానీ ఆయన గురించి ప్రజలకు తెలియదు. అంతవరకు కూడా మనం ఆయన గురించి కామెంట్ చేయడం అనేది అనవసరం. తమిళనాడులో విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? తమిళనాడు కోసం మాకేం తెలుస్తుందండి. పక్క రాష్ట్రం మనం చూస్తూ ఉంటాం, మనకి దగ్గరలోనే నెల్లూరు బార్డరే కాబట్టి. అంటే ఆయన చూసే ఉంటారు, మీరు గెలిచిన విషయం చూసారు కాబట్టి ఆయన గెలుపు అసలు మీకు ఎలా అనిపించింది? ఒక సినిమా యాక్టర్ పార్టీ పెట్టిన వెంటనే గెలవడం, సినిమా యాక్టర్నే వచ్చి క్రేజీ. నెక్స్ట్ ఆయన ఏదో కొద్ది గొప్ప జనాలకి దానాలు అవి చేస్తాడనేసి ఒక ఫీలింగ్. ఓకే, అంత మించి ఏం లేదు. అంటే సినిమా యాక్టర్ కాబట్టి ఇంత గెలుపు సాధ్యమైంది అనుకుంటారా విజయ్ గారికి? లేదు, కొంచెం దానాలు అవి చేస్తాడు కదా రజనీకాంత్ గారి లాగా. దాని మీద కొంచెం జనాలు మొగ్గు చూపారు. సో అక్కడ 2 పెద్ద పార్టీలు ఉన్నాయి బాబాయ్, డిఎంకే అన్న డిఎంకే. రెండింటిని కాదని విజయ్ గారిని ఎన్నుకున్నారు జనాలు అక్కడ. అంటే కొంచెం సొంత సొమ్ము ఖర్చు పెట్టి కూడా వేరు. ఓకే, ఇప్పుడు నీ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెడతావా? ఖర్చు పెట్టావు. ప్రజలకు వచ్చిన సొమ్ము అయితే ఖర్చు పెడతాం, ఎవరైనా అంతే. సరే, ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి, అంటే మీకు తెలియదు మామూలుగా ఆయన ఇచ్చిన హామీలు మరి మీకు విన్నారో లేదో? బాగా ఇక్కడలాగే అక్కడ ఫ్రీ బస్సులు ఇచ్చారు లేడీస్కి, నిరుద్యోగ భృతి అన్నారు, 8 గ్రాముల బంగారం. అయినా చేస్తారనుకుంటున్నారా మీ ఉద్దేశం ప్రకారం? జరగవని అనుకుంటున్నారు. జరగవని. చివరిగా ఆయన గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏమన్నా చేస్తే మంచి చేస్తే నెక్స్ట్ టైం వస్తాడు, లేదంటే మళ్ళీ కనిపించడం. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూడా బెటరే, ఆయన కూడా మంచి పనులు చేస్తారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన రాష్ట్రానికి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? పనితీరు అంటే ఆయన కూడా చంద్రబాబు గారు అడుగుజాడలు నడుతున్నారు, ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. వాళ్ళిద్దరూ మంచిగా కూడా కలుపుకొని పనిచేస్తున్నారు. ఈయన డిప్యూటీ సీఎం అయ్యాక ప్రజలకు జరిగిన మంచి ఏంటి అంటే ఆయన వల్ల, ఆయన శాఖల వల్ల కావచ్చు, ఏం మంచి జరిగింది ప్రజలకంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల? అవి నాకు తెలియదు. సరే, ఆయన ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు, పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, ఆ శాఖలకు న్యాయం చేస్తున్నారా? రోడ్లు పోపిస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేయించారు, తర్వాత అక్కడక్కడ గ్రావెల్ ఇచ్చారు, కొన్ని చోట్ల పూడికలు తీపిస్తున్నారు చెరువులల్లో. అభివృద్ధి పనులు కూడా వచ్చేసినాయి. కానీ కొంతమంది చెప్పేది పదవి వచ్చాక ప్రజల్ని గాలి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. లేదు, మన పనికాహార పథకం కూడా చాలా కరెక్ట్గా చేస్తున్నారు. ఓకే, మరి చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు? సినిమాల గురించి మాట్లాడే వాళ్ళకి ఆయన సినిమా చేయాలనుకుంటున్నారా, రాజకీయాలు ఉండాలనుకుంటున్నారా, 2 చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పేవాళ్ళు అంటే అన్న వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. ఎవరు నాలుక మన చేతిలో లేదు, వాళ్ళ చేతిలో ఉంది. నాలుక నరాలు లేనిది వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. నెక్స్ట్ కూడా అదే అడగబోతున్నా, ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ గారిని తిట్టే వాళ్ళకి, వ్యక్తిగతంగా తిట్టే వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళు అంటే ఇప్పుడు
ఆలోచించి మాట్లాడాలి ముందు. ఓకే. ఆలోచన లేకుండా మాట్లాడితే తిడితే సుఖం ఏమైనా వచ్చిద్దా? చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? పవన్ గారు బెటరు, ఓకే. మంచి పనులు చేస్తాడు, మంచి ఆలోచన గల్లోడు, ముందు అడుగులతో నెక్స్ట్ వెళ్తుండు. అది కూడా కూటమిని కలుపుకొని ఓకే. మరి ఆ కూటమి వీళ్ళు కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి తర్వాత పోలవరం ఇవన్నీ కూడా అయిపోవచ్చుని. ఓకే. మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే పోలవరం అసలు లేనే లేదు, ఆ దిబ్బలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఇనివాడ ఉంది, పై ఆడ ఉంది, ఈ ఆడ ఉంది చెబుతున్నారు. అవన్నీ వేస్ట్ మాటలు. చూద్దాం. మొత్తంగా అయితే మీ అభిప్రాయం ఒక మాటలో ఏం చెప్తారంటే పవన్ గారి మీద? పవన్ గారు బెటర్ అండి, ఓకే. బెటర్. థ్యాంక్ యూ. ఏంటి తమిళనాడులో విజయ్ చూసే ఉంటారు, తమిళనాడు ఎన్నికలన్న విజయ్ గెలిచారు. గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? సినీ ప్రభావం అండి ఇది, సినీ ప్రభావమే, సినీ ప్రభావం అంతే. వాడేదో అది ఇస్తాడు ఏందో వాడు ఇచ్చేది, బ్యాడికి పోతాం. సినీ ప్రభావమే. ఇక్కడ లేని ఈ సినీ ప్రభావం ఏపీలో తమిళనాడు అంతకు ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు? రెండు గట్టి పార్టీలు ఉన్నాయి అక్కడ, డిఎంకే అన్న డిఎంకే. వాళ్ళు 75 ఏళ్ళ నుంచి వీళ్ళు 50 ఏళ్ళ నుంచి అన్నారు. ఒకసారి గెలిపిస్తారండి ఫస్ట్. కాదు బాబు, ఇక్కడ ఏపీలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. వాళ్ళని పార్టీని పెట్టి ఎదుర్కోవాలి కదండి, కష్టకాలంలో పోషించాలిగా పార్టీని. అవును, ఆయన పెట్టిన వెంటనే గెలిచారు. ఎవరు? ఇక్కడ విజయ్ 2 సంవత్సరాల లోపే ఎలక్షన్, ఫస్ట్ ఎలక్షన్ అది మనం వేరే చెప్పకూడదండి, ఆ మాట అనకూడదు. సరే, ఆ గెలుపుకి ఎక్కువ యువత నమ్మారు. నేను చూస్తుంటే యూత్ ఎందుకు అంతలా నమ్మారు? సినీ గ్లామరే అంటారా మీరు కూడా? ఫేవరెట్ ఉందండి బాగా, పార్టీలకు అతీతంగా నమ్మారు యూత్. ఏంటి ఆయన ఇచ్చిన హామీలు మరి చూసారో లేదు మీరు? అన్ని ఇక్కడ ఏమీ ఉండవండి, ఏం నెరవేర్చారు పని అంత నమ్మంగా చెప్తున్నా బాబాయ్. చూద్దాం. ఎక్కడ చేస్తారండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలంగా ఉంటే కానీ నువ్వు డబ్బు పంపిణీ చేసేది. అవునులే, పథకాలకు డబ్బులు కావాలిగా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేగా. ఇవాళ ఏదో కూటమి గవర్నమెంట్ కాబట్టి చంద్రబాబు అప్పులు చెప్పి వేస్తున్నాడు పైన సెంట్రల్ గవర్నమెంట్. అదే వేరే గవర్నమెంట్ ఎక్కడ రాని అప్పులు తెచ్చేది వాళ్ళు ఆమోదం లేదు, ఈయన ఏం చేస్తాడు చెప్పండి? సో మీ అభిప్రాయంలో విజయ్ గెలుపు అయితే సినీ గ్లామరే. నిన్న విజయ్ గారి గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటి? తమిళనాడులో మంచిదే కదా, అందరూ విజయ్ రావాలనుకుంటున్నారు. సో రానే వచ్చాడు, ఇంకా ఆయన ఏం చేస్తారనేసి అందరూ చూడాలి, ఖచ్చితంగా చూడాలి అంతే. అంటే అవతల 2 పార్టీలు ఉన్నాయి, 2 పెద్ద పార్టీలు, డిఎంకే అన్న డిఎంకే. ఆ రెండింటిని కాదని విజయ్ అంతలా ఎందుకు నమ్మారంటారు అక్కడ ప్రజలు? ఎందుకు నమ్మారనేది ఈ 5 years లో ఆయనే చూపిస్తాడు కదా. ఆ నెక్స్ట్ మళ్ళీ తర్వాత వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. అంటే ఎక్కువ మనకు చూసినట్లయితే ఈ ఓట్లు తర్వాత, పోలింగ్ తర్వాత కానీ రిజల్ట్ కానీ ఎక్కువ అక్కడ యువత నమ్మినట్లుగా తెలుస్తుంది, యూత్ ఓటర్స్. అవునన్న, మేము కూడా చూసాము, యూత్ సపోర్ట్ ఎక్కువ చేశారు. బట్ యూత్ అనేది మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అది ఇది ఉంది కాబట్టి యూత్ అనుకుంటున్నాం. మేబీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కాబట్టి మేబీ మామూలు నార్మల్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండొచ్చు. ఎక్కువ మనం చూసినట్లయితే అంటే ఓల్డర్ పీపుల్ కానీ యంగర్ పీపుల్ ఎక్కువ సపోర్ట్ కనపడుతుంది. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వేరే పార్టీలైనా యంగర్ పీపుల్ అంతా కూడా టీవీకి సపోర్ట్ చేసినట్టు. యంగర్ కాబట్టి యంగర్ గా కొత్తగా ఏమైనా చూద్దామని యంగర్ గా సపోర్ట్ చేసిండు. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు లేదు విజయ్ గారు? చూడాలి మరి. ఏమన్నా ఏపీలో దీనికి దానికి ఏమైనా సంబంధం ఉంటుందంటారా జరగబోయే ఎలక్షన్కి? అంటే ఇక్కడ కూడా అలా పోలరైజేషన్ అయ్యి ఒక పార్టీకి అంటే కుల మతాలకు అతీతంగా మనం సపోర్ట్ చేసే అవకాశం అదంతా మనకి ఎందుకన్నా, పాలిటిక్స్ అంతే. ఫైనల్గా నిన్న జరిగిన గెలుపు గురించి, విజయ్ గారి గెలుపు గురించి మీ అభిప్రాయం ఏంటంటే? మంచిదే అనుకుంటున్నాం. ఇప్పుడు ఆంధ్ర వేరు, కర్ణాటక వేరు, తమిళనాడు వేరు కదా. సో అందరూ విజయ్ రావాలి అన్నాడు. ఆయన ఏం చేస్తాడనేసి మళ్ళీ చేసిన తర్వాత మంచిదే ఒపీనియన్ అని చెప్పు. థ్యాంక్ యూ.